రాజారా అవతార్ కన్నా బాగుందా? అవతార్ కన్నా బాగుందా? అవతార్ స్పైడర్ మ్యాన్ లో పనికిరావా ప్రభాస్ అన్న దెబ్బకి? అవతార్ రికార్డు బ్రేక్ చేస్తారా? అవును. గ్రాఫిక్స్ ఎలా అనిపించిందమ్మా? ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది. లైక్ ఫ్యూచర్ అండ్ హిస్టరీ లైక్ మిక్స్ లాగా ఉన్నాయి. ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఒక 25 మినిట్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది. దాని తర్వాత నుంచి హై వస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ పీక్. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. చూడాలి, పక్కా హిట్ అవుతుంది. సూపర్ హిట్ అంటే యూఎస్ లో ఆడితే సూపర్ హిట్, మనకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది పక్కా. సెకండ్ హాఫ్ చూడండి, క్లైమాక్స్ లో బాహుబలి హై వస్తుంది పక్కా. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మన స్టోరీలో సెటిల్ చేసినాక దాని తర్వాత విజువల్స్ తోని నెక్స్ట్ లెవెల్ స్టోరీకి తీసుకుపోతారు. స్టెప్ బై స్టెప్ ఉంటాయి. 10th లైన్లకు తీసుకెళ్ళి ఆ లైన్ తర్వాత 1 by 1 మంచిగా నెక్స్ట్ లెవెల్కి ఎక్కించినాక నెక్స్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం అయిపో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లాస్ట్ 15 మినిట్స్ సినిమా అంటే పీక్స్ కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది. సినిమాలో ఎవరిని తక్కువ చేయలేదు. ప్రభాస్ ని బాగా డామినేట్ చేసిన క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిది. సినిమా అయితే చాలా బాగుంది. రికార్డ్ అంటే అది మనకి ఇప్పుడు వన్ టైంలో చెప్పలేము, ఎందుకంటే సినిమా కొంచెం అర్థం చేసుకోవాలి. బేసిక్గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్కి వెళ్ళేసరికి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంది బ్రో. ఈ సినిమా అనేది లవ్ స్టోరీ. సినిమా మామూలుగా కల్కి అంటే కల్కి అల్టిమేట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే మనం ఊహించిన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్తే ఆర్జీవ్ గారు వచ్చున్నాయో మామూలుగా ఆర్జీవ్ గారు ఎంట్రీ కానీ ఆర్జీవ్ గారు డైలాగ్ నేను చూసి రియల్ గా చెప్తున్నా, యాక్టింగ్ కాదు. ఇన్నాళ్ళ వెయిటింగ్ చేసినందుకు సూపర్ బంపర్ సినిమా ఇచ్చాడు మన ప్రభాస్. మొత్తం ఆంధ్ర తెలంగాణ కాదు, ఇతర దేశాలు మోగపోద్ది. కొన్ని కోట్ల కోల్ది ఈ సినిమా ఆడద్దు, ఒక రేంజ్ లో సూపర్. సాంగ్స్ తక్కువ కానీ స్టోరీ మొత్తం A to Z అది బోర్ కొట్టదు. చాలా ఒక్క రేంజ్ అంతే. కమలాసన్ కూడా సైలెంట్ గా వచ్చి సూపర్ యాక్ట్ చేశాడు. ఆయన కూడా బుజ్జి క్యూట్, లవ్ యూ. అందులో బుజ్జి బుజ్జి అంటే క్యూట్ గా మాట్లాడుతున్నా. ఆ బుజ్జి నేనైతే ఎంత బాగున్నా అనిపించింది. ఒకటి కాదు ఎన్నో డైమండ్లు ఉన్నాయి. ఎన్నో డైమండ్ నేను చెప్పాలి. బొమ్మలందరూ కామెడీ అయితే చించేశాడు ఇందులో.